టీ20 వరల్డ్ కప్ తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫామ్ టీమిండియాను కలవరపెడుతోంది. టెస్ట్, వన్డే జట్టుకు రోహిత్ కెప్టెన్గా ఉన్నారు. సెంచరీ చేసి దాదాపు 2 ఏళ్లవుతుంది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో ఇలాంటి ఫామ్తో చాలా కష్టమే అనే విమర్శలొచ్చాయి. కానీ రోహిత్ శర్మ మాత్రం వారందరికీ బ్యాట్తో సమాధానమిచ్చాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో హిట్ మ్యాన్ చెలరేగిపోతున్నాడు. కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన హిట్ మ్యాన్ భారీ సిక్స్లతో తన పాత ఆటను చూపించాడు. ఆదిల్ రషీద్ వేసిన 26వ ఓవర్లో రెండో బంతిని సిక్సర్ తరలించి 76 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీని రోహిత్ శర్మ చాలా నిశ్శబ్దంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. కనీసం హెల్మెట్ కూడా తీయకుండా బ్యాట్తోనే అభిమానులకు అభివాదం చేశాడు. పవర్ ప్లేలోనే 4 ఫోర్లు, 4 భారీ సిక్స్లు బాది 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ ఆ తర్వాత మరో 3 సిక్సులు, 5 ఫోర్లతో శతకం సాధించాడు. తనపై వచ్చిన విమర్శలకు ఆటతోనే బదులిచ్చాడు. అప్కమింగ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు విధ్వంసకర శతకంతో ప్రత్యర్థి జట్లకు హెచ్చరిక జారీ చేశాడు. వన్డే క్రికెట్లో రోహిత్ శర్మకు ఇది 32వ శతకం. భారత్ తరపున వన్డేల్లో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ తర్వాత రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మకు ఇది 2 అత్యంత వేగమైన శతకం కావడం విశేషం. దాదాపు 16 నెలల తర్వాత రోహిత్ శర్మ వన్డేల్లో సెంచరీ సాధించాడు. సిక్సర్తో సెంచరీ మార్క్ అందుకోవడంపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రత్యర్థులకు ఇక దబిడిదిబిడేనని కామెంట్ చేస్తున్నారు. హిట్ మ్యాన్ శతకంతో ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది.